వెల్కమ్ టు స్టూడియో తెలుగు. తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినం ఘనంగా నిర్వహించింది టీటీడీ. చారిత్రక నేపథ్యంలో భాగంగా ఈ ఆనివార ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల ఆనివార ఆస్థాన కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించింది. ఈ ఉదయం 7 గంటలకు బంగారు వాకిలి ముందు గల గంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేసి మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడిగా శ్రీ విశ్వక్సేనుల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవ మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు ప్రసాదాలు నివేదించిన అనంతరం తిరుమల పెద్ద జిఆర్ స్వామి పెద్ద వెండి పల్లెంలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. వీటిలో 4ంటిని మూలమూర్తికి అలంకరించగా మిగిలిన 2 వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ప్రతి ఏటా ఆనివార ఆస్థానం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో వైభవంగా నిర్వహించబడుతుంది. తమిళ నెల ఆని నెలలో ఈ ఆస్థానాన్ని నిర్వహిస్తారు కాబట్టి గతంలో తమిళ సాంప్రదాయం ప్రకారం ఆనివార ఆస్థానం అనే పేరు వచ్చింది. ఈ ఆనివార ఆస్థానం సుమారు 1700 సంవత్సరాల నుంచి శ్రీవారాలయంలో వైభవంగా నిర్వహించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో స్వామివారికి వైభవంగా ఈ ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిలిలో సర్వ భూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకుంటారు. అట్లాగే దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని వేంచేపు చేస్తారు. శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేరులతో విశేష వజ్రాభరణాలతో అలంకరణ జరుగుతుంది. పుష్పమాలల సమర్పణ, సేనాధిపతి వారికి అలంకరణ పూర్తయిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా విశేషమైన పడులు ప్రసాదాలని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకువచ్చి స్వామివారికి విశేష నైవేద్యం బంగారు వాకిల్లో వేంచేస్తున్న శ్రీ మలయప్ప స్వామివారికి ఈ విశేష పడులు ఆరగింపు నైవేద్యం జరుగుతుంది. తదనంతరం ఆనివార ఆస్థానం సందర్భంగా మూలమూర్తి వారికి, ఉత్సవమూర్తుల వారికి పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. ఈ పట్టు వస్త్రాలని యోగ నరసింహస్వామి వారి ఆలయం నుంచి పెద్దజీయం గారు, చిన్నజీయం గారు, సర్కార్ వారు, చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు, ఇతర అధికారులతో కలిసి మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా, విమాన ప్రదక్షిణంగా శ్రీవారి
ఆలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, పర్విట్టం సమర్పణ, అట్లాగే బంగారు వాకిల్లో వేంచేసి ఉన్న ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, పంచముఖాలతోటి కొలువు వైభవంగా నిర్వహించబడుతుంది. అక్షరారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి మనకి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనట్టు గతంలో ఈ సంప్రదాయాన్ని పాటించి ఇక్కడ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంగా ప్రకటించుకొని రూపాయి హారతులు, విశేషమైన హారతుల ద్వారా అక్కడ ఉండే అధికార బృందము భక్తులందరి దగ్గర వసూలు చేసిన డబ్బునంతా కూడా హుండీలో సమర్పణ చేయడం, ప్రత్యేకంగా ఈ యొక్క ధర్మకర్త మండలి వారికి ఈ ఆస్థానంలో స్వామివారి యొక్క అనుజ్ఞతోటి వారికి బీగాలు సమర్పించడం, వారికి ప్రత్యేకంగా ముద్రలకు సంబంధించిన ఆ ముద్ర యొక్క పరికరాలను కూడా వారికి ఇవ్వడము, వారు ఆ ముద్రలు వేసి ఈ ఆస్థానంలో వచ్చిన నగదునంతా కూడా హుండీలో చేరవేసి ఈ ఆస్థానం నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుందని గతంలో ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క ఆనివార ఆస్థానం విశేషమైన హారతులతోటి స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన మర్యాదలతోటి ఆస్థానం పూర్తవుతుంది. ఈరోజు సాయంకాలం ఉభయదేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు పుష్ప పల్లకీలో 4 తిరువీధుల్లో వైభవంగా పుష్ప పల్లకీ మహోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు ఆనివార ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.